హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన రెసిపీ ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. అవునండి, వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఆవిరి కుడుములు. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి. ఇప్పుడు ఒక కడాయిలోకి 2 టేబుల్ స్పూన్స్ అంతా నెయ్యి తీసుకుందాము. ఇప్పుడు నెయ్యి కరిగాక ఒక పావు కప్ అంతా పచ్చి కొబ్బరి తురుము ఉంటుంది కదా, అది తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని నెయ్యిలో బాగా వేయించుకుందాము. వేయించుకున్న తర్వాత ఒక 1 అవర్ ముందు నేను శనగపప్పును నానబెట్టి పెట్టుకున్నానండి. బాగా నానితే ఈజీగా ఉడికిపోతుంది. సో ఒక 1 అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా యాడ్ చేసుకొని నెయ్యిలో కొంచెంసేపు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ తోటి వాటర్ తీసుకొని ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. పప్పు ఉడకడం కోసమని ఒక 5 to 6 minutes ఉడికితే సరిపోతుంది. పప్పు నానిపోయింది కాబట్టి క్లోజ్ చేసుకొని లిడ్ ఉడికించుకుందాము. ఇప్పుడు తీసి చూస్తే మనకి పప్పు ఆల్మోస్ట్ ఉడికిపోయింది, సరిపోతుంది. ఇంత మాత్రం ఉడికితే చిటికెడు సాల్ట్ వేసాను అండ్ ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం అంతా కరిగితే సరిపోతుందండి. బాగా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి 1 కప్ పొడి బియ్యపిండి యాడ్ చేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. మెజర్మెంట్స్ అన్నీ ఫాలో అవుతే మీకు పర్ఫెక్ట్ స్వీట్నెస్, పర్ఫెక్ట్ ముద్ద కట్టడం కూడా వస్తుంది. ఎగ్జాక్ట్గా ఫాలో అయిపోండి. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అంతా ఇలాచి పొడి యాడ్ చేసుకుందాము. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకొని కాసేపు అయ్యాక చూస్తే సాఫ్ట్ అవుతుందండి కొద్దిగా. ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకొని బాగా ఒత్తుతూ ఒక ముద్దలాగా చేసుకుందాము. ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెంగా తీసుకొని మనకి ఇష్టమైన షేప్స్లో చేసుకోవచ్చు. నేను కొన్ని రౌండ్గా, కొన్ని మోదక్ షేప్లో, కొన్ని ముట్టిల్లాగా అలా చేస్తున్నాను. చూడండి ఎలా చేస్తున్నాను. నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లం వాడానండి. ఇది కొంచెం డార్క్ కలర్లోనే ఉంటుంది. మ్యాక్సిమం మీరు కూడా ఇలా వాడడానికి ట్రై చేయండి. హెల్దీ, ఇంకా టేస్ట్ వైజ్ కూడా మనకి అమ్మమ్మలు నానమ్మలు చేసిన టేస్ట్ మాత్రం వస్తుంది దీనికి. మోదక్ షేప్లో చేస్తున్నాను చూడండి. ఏం లేదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు పిండినంతా ఇలా మీకు ఇష్టం వచ్చిన షేప్స్లో చేసేసుకోండి. ఇప్పుడు మనము చేసి పెట్టుకున్న వీటిని స్టీమ్ చేసుకుందాము. దానికోసము ఇడ్లీ పాత్రకి కొంచెం నెయ్యి రాసేసి మనం చేసుకున్న షేప్స్ అన్నీ అందులో సర్దేసుకొని ఇప్పుడు కుక్కర్ గిన్నెలోకి ఒక గ్లాస్ అంతా వాటర్ తీసుకొని దాంట్లోకి మనం చేసి పెట్టుకున్న ఇవన్నీ పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాము. ఒక 5 to 7 minutes స్టీమ్ అయితే సరిపోతుందండి. వీటిని ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కదా, చూడండి ఎంత బాగా స్టీమ్ అయిపోయాయో. టేస్టీ ఆవిరి కుడుములు రెడీ అయిపోయాయి కదండి. మీ వినాయకుడికి ప్రసాదం పెట్టి చూడండి, చాలా ఇంప్రెస్ అవుతాడు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు మై ఛానల్.